కొండ సురేఖ, మినిస్టర్ ఆఫ్ ఎండోమెంట్స్, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. కేటీఆర్ గారి మీద కొండ సురేఖ గారు చాలా అబ్జెక్షనబుల్ కామెంట్ చేశారు. పొలిటికల్ కామెంట్ చేయొచ్చు, తప్పులేదు, కానీ పర్సనల్గా కామెంట్ చేశారు. దాంట్లో కేటీఆర్ గారిని, నాగచైతన్య గారిని అండ్ సమంత గారిని ఇన్వాల్వ్ చేసి కామెంట్ చేశారు. ఆమె ఏమన్నారంటే, నాగచైతన్య అండ్ సమంత డివోర్స్కి కారణం కేటీఆర్ అంట. మేజర్ ఎలిగేషన్ ఏంటంటే, నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ ఉంది కదా, అది రీసెంట్గా హైదరాబాద్లో దాన్ని డెమాలిష్ చేశారు. అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ పవర్లో ఉన్నప్పుడు నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ డెమాలిష్ చేయకుండా ఉండాలంటే, ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. యాక్చువల్గా ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, కొండ సురేఖ గారిని బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు ఆన్లైన్లో బాగా ట్రోల్ చేశారు. యాక్చువల్గా ఒక ఈవెంట్లో అక్కడ ఎంపీ రఘునందన్ రావు గారు కొండ సురేఖ గారికి పూలదండ వేశారు. దాన్ని బీఆర్ఎస్ సపోర్టర్స్ కళ్యాణ లక్ష్మి అండ్ షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు అని క్యాప్షన్ పెట్టి ట్రోల్ చేశారు. కళ్యాణ లక్ష్మి అండ్ షాదీ ముబారక్ అంటే తెలంగాణలో స్కీమ్స్. ఎవరికైతే పెళ్లి కాదో వాళ్ళకి డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్. అప్రాక్సిమేట్గా 1 lakh రూపీస్ ఇస్తుంది. మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ని కవర్ చేయడానికి, చైల్డ్ మ్యారేజెస్ని ప్రివెంట్ చేయడానికి. రఘునందన్ రావు గారికి, కొండ సురేఖ గారికి ఇలా క్యాప్షన్ పెట్టి పోస్ట్ పెడుతున్నారంట. నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో, దానికి కేటీఆర్ గారి సపోర్ట్ కూడా ఉందంటూ కొండ సురేఖ గారు కామెంట్ చేశారు. ఇది 3 రోజుల క్రితం జరిగింది. ఆమె ఆక్రోషంతో నిన్న ఒక ఈవెంట్లో మీడియాతో మాట్లాడుతూ నాగచైతన్య అండ్ సమంత డివోర్స్కి కారణం కేటీఆర్ గారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కూడా చేశాడని చెప్పి ఎలిగేషన్స్ కూడా వేశారు. ఇలాంటి స్టేట్మెంట్స్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి చాలా మంది సెలబ్రిటీస్ రియాక్ట్ అవుతున్నారు. కేటీఆర్ గారు అయితే డీఫార్మేషన్ కేసు ఫైల్ చేశారు, అంటే పరువు నష్టం దావా. కొండ సురేఖ గారు వెంటనే పబ్లిక్గా అపాలజీ చెప్పాలి అండ్ ఆమె అన్న ఓట్స్ని వెనక్కి తీసుకోవాలని చెప్పారు. సమంత, నాగచైతన్య, నాగార్జున, అమల గారు కూడా రెస్పాండ్ అయ్యారు. సమంత గారు ఏమన్నారంటే, నన్ను పాలిటిక్స్లోకి ఎందుకు లాగుతున్నారు? నాకు నాగచైతన్యకి మధ్య డివోర్స్ మ్యూచువల్ అగ్రిమెంట్తోనే జరిగింది. దీంట్లో పాలిటిక్స్కి ఎలాంటి సంబంధం లేదు. నా పేరుని పాలిటిక్స్లోకి తీసుకురాకండి అని సమంత చెప్పింది. నాగచైతన్య గారు కూడా ట్వీట్ చేశారు ఈ ఇష్యూ మీద. నాకు సమంతకి మధ్య డివోర్స్ పీస్ఫుల్గానే జరిగింది. మీరు చేసిన కామెంట్స్లో అసలు ఏమాత్రం వాస్తవం లేదు అని అన్నారు. అందరూ కొండ సురేఖ గారు చేసిన కామెంట్స్కి రెస్పాండ్ అవుతున్నారు. కేఏ పాల్, కోన వెంకట్, ఎన్టీఆర్, ప్రకాష్ రాజ్ గారు, ఇంకా చాలామంది సెలబ్రిటీస్ సురేఖ గారు అన్న మాటలను ఖండిస్తూ ట్వీట్ చేస్తున్నారు. మా ఒపీనియన్ ఏంటంటే, అటు కొండ సురేఖ గారి మీద ట్రోల్ చేయడం తప్పు. మెయిన్గా కొండ సురేఖ గారు ఏవైతే కామెంట్ చేశారో కేటీఆర్ గారి మీద అండ్ సమంత, నాగచైతన్య గారి పర్సనల్ విషయం మీద ఏవైతే ఓట్స్ అన్నారో అది తప్పు. ఏదైనా ఉంటే పొలిటిక్స్లో పొలిటికల్గా వార్ చేయాలి, పర్సనల్ టాపిక్స్ని లాగొద్దు. వాళ్ళు ఏమైనా కరప్షన్ చేస్తే వాటి గురించి మాట్లాడాలి, ప్రూఫ్స్ ఉంటే సబ్మిట్ చేయాలి. బట్ ఇలా పర్సనల్ కామెంట్స్ చేయడం తప్పు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళు చాలా హర్ట్ అవుతారు. మీరు ఏ పార్టీ అయినా సరే పర్సనల్స్లోకి వెళ్ళకండి, మంచిది కాదు. సో కేటీఆర్ గారు అయితే డీఫార్మేషన్ కేసు ఫైల్ చేశారు. కొండ సురేఖ గారు అపాలజీ చెప్తారా లేదా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఏమైనా రాంగ్గా మాట్లాడి ఉంటే సారీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.